సికింద్రాబాద్ జీరా హైదర్ బస్తీ సంతోష్ మాత ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు కుంకుమార్చనలు నిర్వహించారు। ఈ కార్యక్రమంపై ఆలయ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆలయానికి సుమారు 3000కు పైగా భక్తులు హాజరయ్యారని, వీరికి ప్రత్యేక దర్శనము మరియు అన్నదాన కార్యక్రమం చేశామని తెలిపారు। ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ మెంబర్స్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు। జై సంతోషి మాత। శ్రావణ మాసం ఒక నెల రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఇక్కడ ఆలయ కమిటీ తరఫున జరుపుతాయి। ప్రతి శుక్రవారం శ్రావణ మాసం ప్రతి శుక్రవారంని ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి అభిషేకము మరియు కుంకుమార్చన మరియు హోమాలు ప్రతి శుక్రవారం జరుగుతుంది। అదేవిధంగా ఈ నెల వచ్చే నెల 8వ తారీఖు నాడు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది। దానికి వేల సంఖ్యలో భక్తులు ఎన్నెన్నో ప్రాంతాల నుంచి ఇక్కడ విచ్చేస్తారు। గత 22 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరుగుతుంది। ఆలయ కమిటీ దీన్ని కంటిన్యూగా కృషి చేసి ఈరోజు ఇంత పెద్ద మొత్తాన మేము ఆలయ కమిటీ తరపున ఎంతోమంది పెద్ద ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు భక్తులు। వాళ్ళ కోరికలు కూడా చాలామంది కోరికలు నెరవేరాయి అమ్మవారి దయతో। ప్రతి భక్తుడు కూడా వచ్చి వాళ్ళ కోరికలు ఇక్కడ అమ్మవారికి చెప్పి అదేవిధంగా అమ్మవారి దయతో అమ్మవారి ఆశీర్వాదంతో అన్నీ కూడా నెరవేరుతాయి। జై సంతోషి మాత। అదేవిధంగా ఈ నెల 31 తారీఖు నాడు రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది। అమ్మవారి అభిషేకము, కుంకుమార్చన, హోమము మరియు సాయంత్రకాలంలో కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది। ఆలయ కమిటీ దీన్ని కంటిన్యూగా నెరవేరుస్తుంది। థ్యాంక్ యూ। కొంచెం ఇంకా జరగండి అమ్మా। జై సంతోషి మాత। సంతోషి మాత ఆలయం జీరా హైదర్ బస్తీలో ఉంది। ఈ రోజు శ్రావణ శుక్రవారము అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకంగా పూజలు జరుపుతాము। అలాగే వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికల్ని మొక్కుల్ని తీర్చుకుంటారు। ఇది ఒక 50 ఏళ్ళ నుంచి ఈ గుడి అంచెలంచెలుగా వెతుకుతూ వచ్చింది। దీనిలో ఎదగడంలో అందరు కమిటీ సభ్యులు అందరం కలిసి ముఖ్య పాత్ర పోషించి ఇప్పుడు ఇక్కడ నుంచే కాకుండా బయటి స్టేట్ నుంచి కూడా వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకొని వెళ్తారు। అలాగే అప్పుడు ఒక మహా అన్నదానం ఒకటే రోజు జరిగేది, ఇప్పుడు భక్తులు వాళ్ళు ఎవ్రీ వీక్ అన్నదానము చేపిస్తున్నారు। అలాగే దినదినంగా అభివృద్ధి అయింది। ఈరోజు ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారము అమ్మ వరలక్ష్మి రోజు సుమారు 3000 మంది వచ్చారు। అలాగే పొద్దున 6 గంటల నుంచి అభిషేకము, ప్రత్యేక పూజలు, మళ్ళీ సాయంకాలం కుంకుమార్చన అన్నీ జరుగుతున్నాయండి। ఇలాంటి ఇంకా 8th రోజు మహా అన్నదానం జరుగుతుంది। అలాగే అందరూ కూడా ఆ రోజు వచ్చి విజయపరం చేయాలని కోరుకుంటూ జై సంతోషి మాత।